నేను 100 బ్యాకప్స్ ఫ్రీ క్రిస్టియనీ లూప్స్ అని నేను వీడియో చేశాను. ఇది చేసినందుకు కొద్దిగా నాకు బాధ అనిపించింది. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ ఏమిటంటే, నువ్వు నిజంగానే ఇస్తున్నావా, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ 100 బ్యాకప్స్ ఇస్తావా అని కొంతమంది అంటున్నారు. మీరు యాప్లు ఏంది లూప్స్ చేసుకుని మేమేం చేసుకుంటాం, గుడ్లు పెట్టుకుంటాం అని కొంతమంది అన్నారనమాట. నేను మీకంటే ఎక్కువ మాట్లాడతాను, కాకపోతే నేను ఒక నలుగురికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ యొక్క వీడియో చేశాను అనమాట. ఓకేనా, మీరు అన్నంత మాత్రాన, మీరు 4 మాటలు చెడ్డగా అన్నంత మాత్రాన, 4 చెడ్డ మెసేజ్లు పెట్టేసినంత మాత్రాన నాకు ఒరిగేది ఏం లేదు. మీరు నలుగురికి మీకు యూజ్ అవ్వకపోవచ్చు, మీరు 4 బ్యాడ్ కామెంట్లు మాట్లాడవచ్చు, కానీ నలుగురు కంటే నాకు 400 మంది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి, అనవసరంగా వేస్ట్ కామెంట్లు పెట్టకండి. ఓకేనా, అంటే ఎందుకు చెప్పానంటే, కొంతమంది చేశారు, ముఖ్యంగా ఒక పర్సన్ యాప్లు ఎందుకు ఇస్తున్నావు అని అన్నాడు. అంటే నేను అన్నాను, ప్లే స్టోర్లో ఉంటుందన్న, అది అమౌంట్ పే చేసుకొని దాంట్లో ఇన్స్టాలేషన్ చేసుకోండి, ఫ్రీ కదా అని చెప్పాను. అలాంటి మీ పీకని పెట్టినామన్నా కూడా అంటే ఏమన్నా చెప్పు, మనకు రావ మాటలు, కానీ మాట్లాడదు. దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా. మళ్ళీ అతను బయట వ్యక్తి ఏం కాదు, అతను చర్చిలో ప్లే చేసుకున్న వ్యక్తే, అతను మందిరాలలో వాడబడే వ్యక్తి. అట్లా అనమాట, అట్లున్నారు. మీరు అనుకుంటారు బేపికరా, ఈయనకి బేపికరు అనుకుంటారు, కానీ ఎంత పాజిటివ్ ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అంత నెగిటివ్ కూడా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను ఈ యొక్క ఛానల్లో 100 బ్యాకప్స్ ఫ్రీ అని నేను వీడియో అప్లోడ్ చేశాను. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నాకు చాలామంది మెసేజ్ చేసి ఏమంటున్నారంటే, అన్న అది ఈ యొక్క లూప్స్ని ఏ విధంగా వాడుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని కొంతమంది నాకు మెసేజ్ చేశారు. నేను అందుని బట్టి ఈ యొక్క వీడియో నేను మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాను మీకోసం. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీకు యూజ్ అవుతుంది. ఈ యొక్క లూప్స్ను మీరు ఏ విధంగా వాడుకోవాలి, దీనికి సపరేట్ ఒక యాప్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఏ విధంగా వాడాలి అనేది నేను చెప్తాను. దాని గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్. దాన్ని చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకున్న డౌట్స్ అన్నీ నాకు వాట్సాప్లో అడిగారు. నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే నాకు దగ్గరగా వాట్సాప్లో ఆ యొక్క మెసేజ్లు 350 ఎబో వచ్చాయి. నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎందుకంటే నేను కూడా వర్క్ చేసుకోవాలి కాబట్టి నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందుకని నేను కొద్దిగా టైం తీసుకొని మీకోసం మీకు వీడియో చేస్తున్నాను. ఈ యొక్క లూప్స్ ఎలా వాడాలి, ఇప్పుడు నేను 100 బ్యాకప్స్ ఇచ్చాను కదా క్రిస్టియన్, వీటిని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలి, వాటన్నిటిని నేను చెప్తాను. మీరు ఒకసారి ఈ యొక్క వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట. మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే నేను డీటెయిల్గా చెప్తున్నాను. నేను ఏదో కొంతమందికి, చాలా తక్కువ మందికి యూజ్ అవుతుంది అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను, కానీ ఎంతమందికి యూజ్ అవుతుందని నేను అనుకోలేను. ఓకేనా, మీ డౌట్ అన్నిటికీ క్లియర్ చేస్తాను. మీరు నేను చెప్పిన విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీడియో మొత్తం చూసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు సేవ్ చేసుకొని వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ పెట్టారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది నాకు మెసేజ్ చేశారు. ఓకేనా, నేను చెప్పింది కరెక్ట్గా చేశారు, థ్యాంక్ యూ. మీకు కూడా అదేవిధంగా మీరు పంపించిన ఆ యొక్క స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి నేను 100 బ్యాకప్స్ ప్రతి ఒక్కరికి పంపించాను. పంపించిన దానికంటే ఎక్కువ డౌట్లు ఉన్నాయి అనమాట. ఆ డౌట్లన్నీ ఈ యొక్క వీడియోలో క్లియర్ చేశాను. ఏమంటున్నారంటే, అన్న ఇవి యమహా కీబోర్డ్లో వాడుకోవాలా, కీబోర్డ్కు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చా, పెన్డ్రైవ్లో పెట్టని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏమిటంటే మొబైల్లో MP3 లాగా వస్తాయా అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏమిటంటే, ఇవి డైరెక్ట్ మొబైల్లో ప్లే చేసుకోవచ్చా అన్న, మీరు మొబైల్లో ప్లే చేసుకున్నారు కదా, అట్లా మాకు అవుతలేవని కొంతమంది అంటున్నారు అనమాట. నేను ఈ యొక్క 100 బ్యాకప్స్ ఇచ్చాను కదా, ఇవి డైరెక్ట్గా కీబోర్డ్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ, MP3లా కానీ ఇవి వర్క్ చేయవన్నమాట. శ్రద్ధగా వినండి, ఇవి దేంట్లో వర్క్ చేయవు. నేను ఇచ్చిన ఈ యొక్క 100 బ్యాకప్స్ అనేది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, రిమిక్స్ లైవ్ యాప్ అని ఉంటుంది అనమాట. ఆ రిమిక్స్ లైవ్ యాప్లో దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకేనా, ఆ యొక్క రిమిక్స్ లైవ్ యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకొని, అందులో ఇప్పుడు నేను పంపించిన ఈ యొక్క 100 క్రిస్టియన్ లూప్స్ ఉన్నాయి కదా, వీటిని అందులో ఇన్స్టాలేషన్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలంటే, నేను ఇంతకు ముందేమో చాలా మందికి ఫ్రీ ఇచ్చాను, ఒక 1 year 9 months 10 months 1 year బ్యాక్ అనుకుంటాను నేను మ్యాక్సిమం. అప్పుడు ఫ్రీ యాప్ ఉండే, అందరికి ఇచ్చాను. ఇప్పుడు ఆ యాప్ అనేది ఏంటంటే అప్డేట్ అయింది, అమౌంట్ అడుగుతుంది. నా దగ్గర అదే అమౌంట్ అడుగుతుంది, మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అదే అమౌంట్ అనమాట. అది ఎంత అంటే, ప్రతి సంవత్సరానికి 599 రూపాయలు పే చేయాలన్నమాట. మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేస్తే 599 రూపాయలు పే చేస్తేనే అప్పుడు అనేది ఆ యొక్క యాప్ మీకు ఓకే అవుతుంది. నేను పంపించిన ఈ యొక్క 100 బ్యాకప్స్ క్రిస్టియన్ లూప్స్ అనేది అందులో ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేశానంటే, మీరు ప్రతి సంవత్సరము 599 రూపాయలు పే చేయాలన్నమాట.
మన దగ్గర ఈ ఒక రీమిక్స్ లైవ్ యాప్ ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ నేను పర్చేజ్ చేసుకున్నాను దీన్ని. నేను పర్చేజ్ చేసుకొని మీకు అందులో ఒక 50% అమౌంట్కు నేను ఒక యాప్ను ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరన్నా అవసరం అనుకుంటే నాకేం చేయండి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అనమాట. వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ 100 బ్యాకప్స్ ఫ్రీ అనమాట. వీటికైతే ఏం అమౌంట్ లేదు. యాప్ ఏంటంటే మీరు ఒక్కోసారి పే చేస్తే లైఫ్ టైం ఫ్రీ అనమాట. యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నారనుకో ప్రతి సంవత్సరం 599 రూపాయలు మీరు పే చేయాలన్నమాట. ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా. మీకు ఎవరికన్నా అంటే కొంతమంది ఏమిటంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ప్రతి సంవత్సరం పే చేసే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి అనట్లేను. కొన్ని ఏరియాలలో ప్రాంతాలలో ఉంటారు కదా, అలాంటి వారికి ఏం తెలియదు అనమాట. అలాంటి వారు నాకు కాల్ చేయండి. నేను దీని గురించి మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ యొక్క వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ యొక్క యాప్లో ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్గా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క 100 బ్యాకప్స్ అనేది ₹1 కూడా లేదండి. ఇది ఫ్రీగా ఇస్తున్నాను. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు ఈ యొక్క ఛానల్ చూస్తే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రీ కదా, అందరికీ యూజ్ అవుతుంది.